వెల్కమ్ టు టీబీసీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ తెలిపారు. జూన్ 20 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులలో రైతులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బుధవారం నవాపేట మండలం కొల్లూరు గ్రామంలో దేవరకద్ర మండల కేంద్రంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ విజయేంద్రబోయి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని, రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులలో రైతుల నుండి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పాఠశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దేవరకద్ర మండల కేంద్రంలో రైతు సదస్సులో పాల్గొని అనంతరం సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం చేశారా, ఈరోజు ఏమి పెట్టారు, గుడ్డు పెట్టారా, భోజనం ఎలా ఉంది అని కలెక్టర్ విద్యార్థులను అడిగారు. భోజనం బాగుంది, గుడ్డు కూడా పెట్టారు అని విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. పుస్తకాలు వచ్చాయా అని విద్యార్థులను అడిగారు. వచ్చాయి మేడం అని విద్యార్థులు చెప్పారు. పాఠ్య పుస్తకాలు తీసుకురమ్మని చెప్పి 4వ తరగతి విద్యార్థినిలచే తెలుగు, ఇంగ్లీష్ పాఠ్యాంశాలు చదివించి పఠనా నైపుణ్యాలు పరీక్షించారు. పాఠశాలలు ప్రారంభం కాగానే 3 వారాల పాటు సంసిద్ధతలో భాగంగా విద్యార్థులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణిత భావనలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీయాలని అన్నారు. ప్రైమరీ తరగతి నుండి విద్యార్థులు బాగా చదివేలా శ్రద్ధ వహించాలని అన్నారు. యూనిఫామ్లు వచ్చాయా అని అడగగా, ఈ రోజు యూనిఫామ్ చేరినట్లు తెలిపారు.